నైపేట మండలంలోని జన్నపల్లి గ్రామంలో బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. నిజామాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ బిగాలను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ బీజేపీలపై ఆయన మండిపడ్డారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి రైతులు అరేబియా మహాసముద్రంలోకి వెళ్తారని సీఎం కేసీఆర్ అన్నారు. బోధన్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 74 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుడు మాదిరిగా తన నియోజకవర్గాల ప్రజల కోసం మహారాష్ట్ర అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కష్టపడుతున్నారని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి పోచారం శ్రీనివాస్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్స్వాడ మండలం సోమేశ్వరం శివార్లో జరిగిన యువ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నైపేట మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీసీలకు, మహిళలకు సామాజిక న్యాయం చేసిన ఏకైక పార్టీ బీజేపీకి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మోహన్ రెడ్డి కోరారు. మాక్లూర్ మండలం మాదాపూర్లో గల ఐఎంఎల్ మద్యం నిల్వల గౌడెన్ను ఆర్బర్ బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు బుధవారం పరిశీలించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేయాలని, బీఆర్ఎస్ నేతల అవినీతిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మాజీ ఎమ్మెల్సీ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం మల్లాపూర్, లోలం, ఎల్లారెడ్డిపల్లి, జీకే తండా, అన్సంపల్లి, డోంకల్, గౌరారం, లింగాపూర్, వెంగల్పాడ్, తిరుమంపల్లి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. బోధన్, బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఎన్నికల సాధారణ పరిశీలకులు లలిత్ నారాయణ్ సింగ్ సంధు సూచించారు. ఈ నెల 16న డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామంలో గాంధీనగర్ వద్ద జరగనున్న సభకు భారీగా జనం వచ్చి విజయవంతం చేయాలని రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తుందని, మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి దక్షిణాదిన తొలిసారి హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఎడపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నందిపేట మండలంలోని వెల్మర్ గ్రామంలో గంగపుత్ర సంఘం సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో వారు బీఆర్ఎస్ లో చేరారు.